గుంటూరులోని కార్పొరేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఆ తర్వాత సచివాలయానికి వెళ్లే సీఎం అక్కడ ఓఎన్జీసీ చైర్మన్ తో భేటీ కానున్నారు. చమురుపై ఆందోళనలు రేగుతున్న సమయంలో ఈ భేటీ జరగనుండడం ఆసక్తి రేపుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతిలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనానికి వెళ్లి నివాళి అర్పిస్తారు. నిన్నటి పవన్ వ్యాఖ్యలతో ఇవాల్టి టూర్కు ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో వాడివేడిగా మాట్లాడిన పవన్ అమరావతిలో ఏం చెబుతారు అనే చర్చ సాగుతోంది. నిన్నటి పరిణామాల తర్వాత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పంతుల్ని ప్రస్తావించారు. ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో, ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో అదే తన రస్తా అన్నారు. ఏ రస్తాలో సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో అపజయం కూడా అగ్ని జ్వాలై మండుతుందో అదే తన దారి అన్నారు. ఏ రస్తాలో మరణం ప్రతిధ్వనిస్తుందో అదే తన రస్తా అన్నారు. ఆధునిక మహాభారతం అనే కవితా సంకలనంలోని శేషేంద్ర శర్మ కవితా పంతుల్ని ట్వీట్ చేశారు. డిఎస్సీ అభ్యర్థులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై జగన్మోహన్ రెడ్డికి వివరిస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. డిఎస్సీ మెరిట్ లిస్టు ప్రకటించకుండా తమకు అన్యాయం చేశారని అభ్యర్థులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. డిఎస్సీ స్పోర్ట్స్ కోటా పేరుతో అభ్యర్థులు నష్టపోయారని వైసీపీ అంటోంది. సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 రోజులు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ క్షేత్రస్థాయిలో సమీక్ష చేస్తారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2 హెలికాప్టర్లతో ఏరియల్ సర్వేలు నిర్వహిస్తారు. పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష చేస్తారు. సోమశిలలో రేపు ప్రాజెక్టులపై ప్రెజెంటేషన్ ఇస్తారు. కరువు పీడిత పాలమూరుకు సాగునీటి వరం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పాలమూరు భవిష్యత్ సాగునీటి రోడ్ మ్యాప్ కు సీఎం పర్యటన కీలకం కానుంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ శాఖకు రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. మే నెలలో 1700 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. గత ఏడాది మేతో పోలిస్తే 310 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. ఒక్క నెలలో 1,70,000 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఏప్రిల్, మే నెలలో కలిపి 3,110 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మార్కెట్ విలువ పెరుగుతోందనే ప్రచారంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు జనం క్యూ కడుతున్నారు. పని వేళలు పొడిగించి మరీ అధికారులు సేవలు అందిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటోంది. ప్రమాణ స్వీకారానికి ముందు డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రస్థానం అంత ఈజీ కాదని తనకు తెలుసన్నారు. పరిస్థితులు క్లిష్టంగా ఉంటాయని, బాగా కష్టపడాలని తెలుసు అని చెప్పారు. కానీ కర్ణాటక ప్రజలకు తనపై నమ్మకం ఉందని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తానని, కర్ణాటకలో కొత్త యువ యుగం ప్రారంభమవుతుందని తెలిపారు. డీకే ఫోటోలను ఫ్యాన్స్ స్టాట్యూలుగా వేసుకొని సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకారం కోసం బెంగళూరుకు తరలి వస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం భారత్ పెట్రోల్ బంక్ దగ్గర తెల్లవారుజాము నుంచి పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరారు. గంట సేపు క్యూలైన్లో నిలబడి పెట్రోల్, డీజిల్ పోయించుకుంటున్నారు. దాదాపు అన్ని బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంధనం దొరకదనే భయంతో వాహనదారులు బాటిళ్లు, డ్రమ్ములలో నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందువులు అధికంగా ఉండే నివాసాల మధ్య ఎటువంటి అనుమతులు లేకుండానే చర్చ్ ని ఏర్పాటు చేసి వివాదాలు సృష్టిస్తున్నారని కాకినాడలో విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ ఈశ్వర్ నగర్ లో ఇంటి నిర్మాణం పేరుతో అనధికార చర్చ్ ని ఏర్పాటు చేశారని చెప్పారు. కోర్టు వివాదంలో ఉన్నా దానిని తెరవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని హిందూ ధర్మ రక్ష సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేతులూరి గరవయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు కోరారు. బీజేపీ నేత అన్నామలైకు రజనీకాంత్ ఫ్యాన్స్ మద్దతు పలికింది. మధురైలో అన్నామలైకు మద్దతుగా అభిమానులు పోస్టర్లు వేశారు. రేపు అన్నామలై పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజకీయ భవిష్యత్తుపై రేపు ప్రకటన వస్తుందనే చర్చ సాగుతోంది. నైరుతి రుతుపవనాలు రేపు కేరళం తీరాన్ని తాకుతాయని వాతావరణ విభాగం ప్రకటించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేలా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ చెప్పింది. రానున్న రోజుల్లో కేరళంలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు ఎండ కాస్తోంది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. తెలంగాణ, రాయలసీమలో ద్రోణి ప్రభావం ఉంది. దీంతో ఇవాళ ఉమ్మడి గుంటూరుతో పాటు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోని 24 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 28 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుంది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కల్లూరు మండలం పోచారం గ్రామంలోని ఒక ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టు పిడుగుపాటుకు గురైంది. పచ్చని కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్ధమైంది. వర్షంతో కల్లూరు, పెనుబల్లి మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జనగామ జిల్లాలో పడుతున్న వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాలకుర్తిలో కురిసిన వర్షంతో ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డ్, కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే పంట కొనుగోలు చేయాలని అనేక సార్లు చెప్పిన అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాల ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు గంట పాటు వర్షం దంచుకొట్టింది. ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెంగళూరులో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ముంబైలోనూ ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. గాలివాన బీభత్సానికి ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముంబైలోని అంధేరి, చెంబూరు, కుర్లా, బాంద్రాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు, హోర్డింగ్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. ముంబైలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీశాయి. వీవీఐపీలు ఉండాల్సిన కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ గాడిదలు, కుక్కలకు కేంద్రంగా మారింది. వీఐపీలు వచ్చినప్పుడు భారీగా డబ్బులు ఖర్చు చేసి క్లీన్ అండ్ గ్రీన్ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ మామూలే. అతిథి గృహం నిర్వాహకులకు ప్రత్యేకంగా అధికారులు, సిబ్బంది ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చెత్తా చెదారం పేరుకుపోయి క్లీన్ మీ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యులు సేద తీరాల్సిన చోట కుక్కలు పడుకుంటున్నాయి. ఆవరణ అంతా చెత్తా చెదారంతో నిండిపోయింది. క్లీన్ అండ్ గ్రీన్ లేదు. ఫౌంటైన్ పనిచేయదు. నీరు పోసేవారు లేక మొక్కలన్నీ ఎండిపోయి అతిథి గృహం కళావిహీనంగా మారింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ జరుగుతున్నా కర్నూలులో మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ఢీ డాన్సర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆగి ఉన్న పండు కారును కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. టీంలో ఒకరి ఆరోగ్యం బాగోకపోవడంతో పండు రోడ్డు పక్కన కారు ఆపగా ప్రమాదం జరిగింది. విశాఖ ఆనందపురం దగ్గర ఘటన జరగ్గా పండు మాస్టర్ కు గాయాలయ్యాయి. తగరపు వలస అమ్మవారి ఉత్సవాల్లో డాన్స్ ప్రోగ్రాంకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తెలంగాణలో 180కి పైగా చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ దొంగ మహమ్మద్ ఫైజల్ షాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సిటీ సిసిఎస్ ప్రత్యేక బృందం, సైఫాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసిన అతన్ని పట్టుకున్నారు. నిందితుడిపై 14 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి. 2023 నుంచి హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడిన అతను పరారీలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లోనూ 3 చైన్ స్నాచింగ్ కేసుల్లో అతనికి ప్రమేయం ఉంది. నిర్మల్ జిల్లా బాసర గోదావరి తీరం చెత్తా చెదారంతో నిండిపోయింది. సరస్వతి అమ్మవారి దర్శనం కోసం అక్షర శ్రీకర పూజలు జరిపించడానికి భక్తులు వస్తున్నారు. అధిక మాసం కావడంతో భక్తులు గడ్డితో చేసిన తెప్పలను నదిలో వదులుతున్నారు. దీంతో నదీ తీరం కంపు కొడుతోంది. మురికిలోనే భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,858 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,38,00,000 రూపాయలుగా ఉంది. బడంగ్పేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాతకు సిట్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పారిజాతతో పాటు ఆమె భర్త నరసింహారెడ్డి కూడా హాజరు కావాలని సిట్ అధికారులు కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 ఫోన్లు ట్యాప్ అయ్యాయని సిట్ సమాచారం ఇచ్చింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మరి కాసేపటి జరిగే సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుద్దవాగు తండాకు చెందిన పుల్లూరి బుచ్చమ్మకు 100 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు 100 రోజుల పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. ఈ వేడుకల్లో బామ్మ కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, ముని మనవళ్లు పాల్గొని సందడి చేశారు. 4 తరాలకు చెందిన తన కుటుంబ సభ్యులంతా ఒకే చోట చేరి ఉత్సవం జరపడం ఎంతో సంతోషంగా ఉందని బుచ్చమ్మ ఆనందం వ్యక్తం చేశారు. నిత్యం బిజీగా ఉండే కుటుంబ సభ్యులందరూ ఒక పుట్టినరోజు వేడుకకు రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగుల్ మీరాకు ప్రతిష్టాత్మక గ్యాలంటరీ అవార్డు వచ్చింది. హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు అవార్డు అందించారు. విధి నిర్వహణలో చూపిన ధైర్య సాహసాలు, అంకిత భావం, విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు నాగుల్ మీరాను అభినందించారు. పొలాల్లో పంట వ్యర్థాల దహనం రైతుల ప్రాణాల మీదకొస్తోంది. పెద్దపల్లి జిల్లాలో పొలంలో పంటను కాల్చేందుకు వెళ్లిన రైతు తోటపల్లి పోచాలు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామంలో ఘటన జరిగింది. ఒక్కసారిగా వచ్చిన గాలికి మంటలు పెద్ద ఎత్తున చెలరేగి అతనికి అంటుకున్నాయి. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
కుత్బుల్లాపూర్లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీలోని ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ పేలిపోవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. రాత్రి 1 గంట ప్రాంతంలో ఘటన జరగగా స్థానికులు మంట నార్పేశారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, భారత ఎన్నికల కమిషనర్ అవినాష్ కుమార్, హీరోయిన్లు కృతి సనన్, రింకు రాజ్ గురు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత్ భారీగా బంగారాన్ని అమ్మేసింది. $12 బిలియన్ విలువైన గోల్డ్ ను ఆర్బీఐ విక్రయించిందని బ్లూంబర్గ్ వార్తా సంస్థ కథనం రాసింది. భారత కరెన్సీలో ఈ విలువ 1,14,000 కోట్ల రూపాయలుగా ఉంది. మే 22 వరకు 2 వారాల్లో పసిడిని విక్రయించిందని ఆ కథనంలో ప్రస్తావించింది. బంగారం విక్రయించి $7.5 బిలియన్ విలువైన విదేశీ కరెన్సీని ఆర్బీఐ సమకూర్చుకున్నట్లు అంచనా వేసింది. విదేశీ ఇన్వెస్టర్ల షేర్ల విక్రయాలు, క్రూడ్ ఆయిల్ కు ఎక్కువ చెల్లించాల్సి రావడంతో భారత్ దగ్గర విదేశీ మార్గద్రవ్య నిల్వలు తగ్గుతున్నాయి. వెంకటేష్ వరుస సినిమాలు లైన్లో పెడుతున్నారు. ప్రెజెంట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం, హౌస్ నెంబర్ 47 సినిమాలో నటిస్తున్న వెంకీ ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అనిల్ సినిమా ఇంకా సెట్స్ మీదకు రాకముందే బింబిసారా ఫేమ్ వశిష్ఠ కథకు ఓకే చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ తన గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి ధైర్యం చెప్పేందుకు స్వయంగా వీడియో కాల్ చేశారు. సునీల్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. యష్ హీరోగా తెరకెక్కిన టాక్సిక్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.